అక్షయ నిరీక్షణ అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సౌలు తను చేయకూడనటువంటి పనిని దేవుని యొక్క పేరట జరిగించి దేవునికి కోపము రప్పించి ఉండినట్లుగా నిన్నటి దినాన్ని మనం సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది. మనం ఆలోచన చేసుకున్న రీతిగానే ఎవరికి నిర్దేశించబడినటువంటి పనులను వారు మనం చేస్తూనే ఉండాలి. ఈ యొక్క ఆదివారపు ఆరాధన వ్యవహారము ఇశ్రాయేలు కొరకు ఇవ్వబడినది కాదు, అందుకని వారు విశ్రాంతి దినమున ఆచరించారు. మనం ఈనాడు ఎందుకు ఆచరించట్లేదు అని మీరు ఆలోచన చేస్తే, ధర్మశాస్త్రము నెరవేర్చబడి ఉన్నది కనుక యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం వలన ఇక దానితో పని లేదు. యేసుక్రీస్తునందు నూతన నిబంధన మనకు అనుగ్రహించబడిందని నమ్ముచున్నాం. ఇప్పుడు మన యొక్క పనితనము, మన యొక్క విశ్వాసము, మన భక్తి, మన సహవాసము, మన యొక్క ప్రేమ, మన నిరీక్షణ అంతా కూడా యేసుక్రీస్తును అనుసరించి ఉండును కానీ ధర్మశాస్త్రమును బట్టి కాదు. అందుకని మనము ఇశ్రాయేలు ఆచరించినటువంటి దీనిని మనము ఆచరించం. 8వ దినము కానీ, పండుగలు కానీ, అమావాస్య కానీ, లేదా పస్కను ఆచరించేటప్పుడు దాని కొరకు ఉండాల్సినటువంటి దినముల లెక్క కానీ, నాజీరు చేయబడుట కానీ, లేదా దేవునికి స్తుతి అర్పించాలని అంటే ఎక్కడి నుంచి అక్కడ స్తుతి అర్పించడానికి కుదరదు. అందుకని ప్రతిసారి ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేముకి వెళ్ళాలి. కాబట్టి ఇవన్నీ కూడా మనం తప్పించబడ్డాం. ఇవన్నీ మనకి లేవు. ఒకవేళ ఎవరైనా మొండిగా వాదించి సౌలు వలె నేను చేస్తే ఏమవుతుందని చేస్తే దేవుడే సమాధానం ఇస్తాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు ఎలాగనైతే తాము ధర్మశాస్త్రం అనుసరించి చేసేటప్పుడు వాటిలో సంబంధించినటువంటి అర్పణలు ఏదైతే ఉన్నావో వారు యెరూషలేము వెళ్ళి ఆ అర్పణలు అర్పించి తిరిగి రావాలి. సో వారికి అది నిబంధన. ఇప్పుడు మనకు అది లేదు. ఎక్కడ 2-3 చేరతారు అక్కడ ఆయన ఉంటాడు. ఎంత వ్యత్యాసం ఉంది రెండింటికి. అందుకని ధర్మశాస్త్రం బాగుంటుంది, పండుగలు చేసుకోవడానికి బాగుంటుంది. ఏదన్నా ఒక ప్రత్యేక కార్యక్రమంగా పెట్టుకుని దాని మీద ఏదైనా డబ్బులు సంపాదించడానికి ఇంకా బాగుంటుంది, లేకపోతే డాంబికం ప్రదర్శించడానికి బాగుంటుంది. కానీ అది విశ్వాసమును కలగచేసేది కాదు. అంటే ఎవరి పని వాళ్ళు చేయకపోతే ఇబ్బంది అన్నమాట. అంటే సౌలు అలా చేశాడు. తన కాని పనిని, సమూయేలు చేయవలసినటువంటి పనిని, సమూయేలు యొక్క రాక ఆలస్యమైనందున తన పనిగా అతడు జరిగించినాడు. తత్ఫలితాన్ని అతడు అనుభవించినాడు. అందుకనే సమూయేలు త్వరపడి సౌలుతో ఎక్కడ కూడా సంకోచించకుండా, ఎందుకని వాస్తవికంగా రాజు దగ్గరికి ప్రవక్త వస్తాడు, వచ్చే కుశలం అడుగుతాడు. కానీ ఇక్కడ సౌలు చేసినటువంటి ప్రతి తప్పు కార్యక్రమంలో కూడా అతడే ముందుగా వెళ్ళి పలకరించడం జరుగుతుండేది. అంటే తన తప్పును కప్పిపుచ్చుకోవడానికే కానీ తొందరపాటులో ఈ తప్పు నేనేం చేశానని చెప్పడం కానీ తన అర్థం అన్నమాట. ఇప్పుడు అతడి యొక్క మనసులో నేను ముందే వెళ్ళి సమూయేలుని పలకరిస్తే నేనేం చేశానో దాన్ని కవర్ చేసుకొచ్చాను అనుకున్నట్టాడు. అందుకనే ఎదుర్కోవటానికి పోయి ఉన్నాడు. సమూయేలు ఎదురుపడగానే నువ్వు చేసిన పని ఏంటని అడిగాడు. దానికి కూడా సమాధానం ఇచ్చేశాడు. సౌలు ఎక్కడ నేను అడిగినాన్ని మనం చూడటం జరిగింది. అక్కడ సౌలు కూడా సంకోచించలేదు. నా జనులు చెదిరిపోతున్నారు కాబట్టి నిర్ణయ కాలం నువ్వు రాలేదు, ఫిలిస్తీన్లేమో మందగా కూడి ఉన్నారు గొప్ప సైన్యంగా, కాబట్టి ఇంకా ఆలస్యం చేస్తే ఏ సమయం అందన్నా ఆ యొక్క
దాడి జరగచ్చు అనేటువంటి ఆలోచనతో యెహోవాను శాంతపరచాలనేటువంటి ఉద్దేశంతో నా అంతట నేనే సాహసించాను, నా అంతట నేనే దహన బలి అర్పించాను. ఎందుకొరకో కారణం చెప్పాడు. ఫిలిస్తీయులు దండెత్తి ఇశ్రాయేలు మీద పడి అందరినీ కూడా నాశనము చేస్తారనేటువంటి ఒక ఆలోచనకి సౌలు వచ్చి ఉన్నాడు. అంటే దేవుని యొక్క బలమును, దేవుడు అనుగ్రహించు జయము యొక్క గొప్పతనమును అతడు ఆశించలేదు. అది ఎలా ఉంటుందో కూడా తెలియదు అయ్యా. అందుకని తెలియదు కాబట్టి ఆలోచన చేస్తున్నాడు. గబుక్కుని వచ్చేస్తే అంటే మనం కూడా అప్పుడప్పుడు ఏదైనా వస్తువు రిపేర్ చేయాలనుకోండి, ఈ ఎవరు ఎక్కడ ఏది ఇప్పారో అది ఇప్పుతాం, ఎక్కడ ఏది బిగించారో అది బిగించాం. అలా కొన్నిసార్లు మనం అలా నేర్చుకుంటాం. ఇప్పుడు సౌలు కూడా అలాగే చూశాడు, దహన బలి అర్పించడం అలాగా ఇవన్నీ చూశాడు. ఇప్పుడు చేసి ఏం చేశాడంటే ఆ దహన బలి, సమాధాన బలి ఇక సమూయేలుతో పని లేకుండా ఇతడే చేసేస్తున్నాడు. పైగా సౌలు చెప్పినటువంటి కారణం కూడా పెద్ద ఏమి తోసిపుచ్చాల్సినటువంటి విషయం కాదు. అంటే ఇప్పుడు ఎవరో మన మీదకి దాడి చేయడానికి వచ్చి ఉన్నారు, యుద్ధం చేయగలిగితే యుద్ధం చేయటం, పారిపోగలిగితే పారిపోవటం చేయాలి. అలా కాకుండా ఏమి చేయకుండా అలా కూర్చుంటూ వచ్చి వాళ్ళు మనల్ని చంపేస్తారు. సో సౌలుకి లెక్క తెలుసు. అందుకని అతడేం చేస్తున్నాడు అని అంటే, ఇదిగో ఇలాగ దండెత్తున్నారు, నువ్వేమో టైంకి రాలేదు, జనులేమో చెదిరిపోతున్నారు, యెహోవాను శాంతపరచకపోతే ఫిలిస్తీయులు వచ్చి దాడి చేసేస్తారు. కాబట్టి ఈ కారణాలను బట్టి యెహోవాను శాంతపరచడానికి నేనేం చేశాను, దహన బలి అర్పించేశాను, నా అంతటా నేనే చేశాను ఈ పని, ఇందులో ఎవరికి పాలుభాగం లేదు. అంటే ఇది ఒక రకంగా గొప్పగా చెప్తున్నాడు అనమాట. నా ఆలోచన, నాకు వచ్చినటువంటి ఆలోచన తప్పని తెలియదు కాబట్టి, తెలియదని అంటే తనకి తెలుసు కానీ ఇక్కడ అది తప్పుగా గుర్తించట్లేదు. నేను అవసరానికి చేశాను కాబట్టి ఏం పర్లేదు అన్నట్టుగా అతడు ఉన్నాడు. కాబట్టి మనం కూడా కొన్నిసార్లు అలాగనే ఉంటాం, అవసరాన్ని బట్టి చేసేటువంటి వాటిని బట్టి. ఎప్పుడైతే సౌలు అలాగ నడుచుకుని ఉన్నాడో, తనంతటా తను చేశానని తన నోటి ద్వారా ఒప్పుకుని ఉన్నాడో, సమూయేలు వెంటనే దేవుని యొక్క మాటను తెలియచేయటం జరిగింది. ఇదిగో నీ దేవుడైన యెహోవా, నువ్వు నీకు ఇచ్చినటువంటి ఆజ్ఞను గైకొనలేదు, నువ్వు దేవుడైన యెహోవా నీకు ఇచ్చినటువంటి ఆజ్ఞలను ధిక్కరించావు, నువ్వు అవివేకమైనటువంటి పని చేసావు. కాబట్టి దేవుడైన యెహోవా ఏమనుకుంటున్నాడంటే, నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరుస్తానని చెప్పాడు కదా, ఇక సదాకాలము ఉండదు. ఆయన నిర్ణయించుకున్నాడు సదాకాలం ఉంచడానికి, కానీ నీ రాజ్యము నిలిచేటువంటి ప్రసక్తి లేదు. కారణం ఏంటి? నీవు దేవుని యొక్క ఆజ్ఞలను ధిక్కరించావు. ఎవరో చేయాల్సిన పని నువ్వు చేశావు. నీ పని అది కాదు, నేను నియమించినది దాని కొరకు కాదు. అందుచేత నీ రాజ్యము నిలవదు. అప్పుడు ఆ సందర్భంలోనే దావీదుకు వచ్చినటువంటి ప్రస్తావన సౌలు ముందుకు తీసుకురావడం జరిగింది. దాని పర్యవసనాలు ఎలా ఉన్నాయో కూడా మనం చూడొచ్చు. సౌలు ఎప్పుడైతే ఈ తప్పిదమును చేసి ఉన్నాడో, ప్రవక్త అయినటువంటి సమూయేలు వివరంగా చెప్పి ఉన్నాడు. వివరంగా చెప్పి ఇప్పుడు ఏమంటున్నాడు అనంటే, యెహోవా తన చిత్తానుసారమైనటువంటి మనస్సు కలిగినటువంటి ఒకటిని ఇప్పటికే నిర్ణయించుకుని ఉన్నాడు అని అన్నాడు. అంటే దావీదు అనే ఒకరిని సౌలు స్థానంలో ఉంచుటకై దేవుడు ఏర్పాటు చేసుకున్నాడట, ముందుగానే నిర్ణయం చేసుకున్నాడంట. అయితే ఇది రాజుగారికి తెలియదు, ప్రవక్తకే తెలియదు, దేవుడు చెప్తే తప్ప. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఆయన సమూయేలు అంటున్నాడు, దేవుడు నిర్ణయం చేసి ఉన్నాడు, తన చిత్తానుసారమైనటువంటి మనస్సు కలిగిన వాడిని కనుగొని అన్నాడు. నువ్వు ఆజ్ఞను గైకొనలేదు కాబట్టి, అంటే దేవుడని యెహోవా చెప్పింది నువ్వు చేయలేదు కాబట్టి యెహోవా అతనిని తన జనుల మీద అధిపతిగా నియమిస్తాడని అన్నాడు. ఇక్కడ రెండు పదాలు, నీ జనులు, నా జనులు, తన జనులు అనేటువంటి మాటలు మనం చూస్తే ఖచ్చితంగా ఈ
కొన్ని స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు. తన జనులు అనే మాట దేవుని గూర్చినటువంటి విషయంలో జ్ఞాపకం చేయటం జరిగింది. అంటే యెహోవా దేవుడు యొక్క జనులు అని. అయితే ఈ యొక్క దేవుని యొక్క జనుల మీద అధిపతిగా ఎవరు ఉండాలనేది నియమించేది యెహోవా దేవుడే తండ్రి. అందుచేత ఇప్పుడు ఏమన్నాడంటే, నువ్వు ఆజ్ఞను గైకొనలేదు కాబట్టి నీ ప్లేస్లో, నీ స్థానంలో మరొకరిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడని చెప్పడం జరిగింది. ఇదైన పిమ్మట సౌలు ఏం చేసి ఉన్నాడనంటే, ఆయన తన దగ్గర ఉన్నటువంటి సైన్యాన్ని లెక్క పెట్టాడు. లెక్క పెడితే 600 మంది సైన్యం సమకూర్చబడి ఉన్నది. ఈ సైన్యం సమకూర్చబడింది. వీళ్ళు యుద్ధానికి గిబియాలో దిగి ఉన్నారు. అలాగే ఫిలిస్తీన్లేమో మిక్మష్లో దిగి ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా కత్తులు ఈటలు చేయించుకోవడానికి మళ్ళీ ఎవరి మీద ఆధారపడాలంటే ఫిలిస్తీన్ల మీద ఆధారపడాలి. కాబట్టి వాళ్ళు ఏం చేశారనంటే, వీళ్ళు ఈ కత్తులు ఈటలు చేయమనిస్తే వాళ్ళు తక్కువ రకం నాసిరకం కత్తుల్ని, నాసిరకం ఈటల్ని తయారు చేసి ఇవ్వటం జరిగింది. అయితే ఫిలిస్తీన్లు దానికి ముందు అంటే వాళ్ళ దగ్గరకు వచ్చేలాగా ఎందుకు చేసుకున్నారని అంటే, వాళ్ళ దేశంలో ఉన్నటువంటి కమ్మరవారందరినీ కూడా లేకుండా చేశారు. అంటే ఇశ్రాయేలుకు ఏ పనిముట్టు తయారవ్వకూడదు, యుద్ధానికి పోవటానికి వాళ్ళకి ఆయుధాలు అనేవి ఉండకూడదు అనేటువంటి ఉద్దేశం వారు కలిగి ఉన్నారు. కాబట్టి ఆ రాజ్యంలో ఈ కమ్మరవారులను అందరినీ కూడా తొలగించడం జరిగింది. సో ఇప్పుడు ఖచ్చితంగా ఎవరి దగ్గరికి పోవాలి? ఫిలిస్తీన్లు ఎవరైతే ఫిలిస్తీన్ల కుటుంబాల్లో ఎవరైతే ఈ కత్తులు ఈటలు తయారు చేసే వాళ్ళు ఉన్నారో కమ్మరవాళ్ళు, వాళ్ళ దగ్గరికి పోవాలి. సో ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? నాసిరకమైనటువంటి పనిముట్లు చేసి ఇవ్వటం జరిగింది. ఇంకేళ్ళు ఏంటంటే ఏదో చచ్చినోడు పేలుకు వచ్చిందే కట్నం అంటారు కదా, అలాగే ఆ నొక్కుడు కలిగినటువంటి ఈటల్ని, కత్తుల్ని, పారల్ని వారు తయారు చేయించుకుని తీసుకురావటం జరిగింది. అయితే ఈ లోపలనే సౌలు యొక్క కుమారుడు యోనాతాను కూడా దండులో ఉన్నాడు. కాబట్టి అతడు ఏం చేశాడంటే, తన తండ్రికి ఏ విషయం చెప్పకుండా తన పనివాడిని తీసుకుని యుద్ధానికి పోవటం జరిగింది. యుద్ధానికి ఎలా పోయాడు అంటే, ముందు అసలు దేవుని యొక్క చిత్తం ఏంటో మనకు తెలియాలి. తెలిసి మనం ఇలాగున నిరుత్సాహంగా ఉండేదానికంటే జయమును పొందుటకే ముందుకు కొనసాగిపోవటం మంచిదని అతడు తలంచి తన పనివానితో ఏం చెప్పాడనంటే, ఇదిగో మనం వాళ్ళకి ఎదురుగా వెళ్దాం, వాళ్ళు మనల్ని చూసి మీ వద్దకు వచ్చే వరకు అక్కడ ఉండండి అని చెప్పినట్లయితే మనం వారి వద్దకు పోక ఉన్న చోట మనం ఉందాం. ఒకవేళ మా వద్దకు రండి అని వారు చెప్తే మనం వాళ్ళ దగ్గరికి వెళ్తాం, యెహోవా మన చేతికి వాళ్ళని అప్పగించేస్తాడు. ఈ 2 గుర్తులు చెప్పాడు తన పని వారితో. ఒకటేమో మనం వారికి కనపరుచుకుందాం, మన ఇద్దరం ఫిలిస్తీన్ సైన్యానికి కనపరుచుకుందాం. వాళ్ళు కనపరచగానే వాళ్ళు మనల్ని ఇదిగో మా యొద్దకు రండి అని అన్నారనుకో, దేవుడు మనకి వారిని అప్పగిస్తాడు. అలా కాకుండా మీరు ఎక్కడున్నారో అక్కడ ఉండండి, మేము వస్తున్నాం మీ దగ్గరికి అని అంటే కనుక మనల్ని వారు ముట్టు పెడతారు. కాబట్టి 2 గుర్తుపెట్టుకో అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగనే వీళ్ళు ఏం చేశారంటే, ఫిలిస్తీన్ల యొక్క దండును కాపలా కాసే వారికి అగుపరుచుకోవటం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా అగుపరిచినప్పుడు నిజంగానే సాధారణంగా మీరిద్దరు ఎలా రెండాను లేకపోతే అక్కడ ఉండండి వస్తున్నామని అంటారు కదా. సో ఇప్పుడు ఆ దండు కాపర్లు, ఫిలిస్తీన్ల యొక్క దండు కాపర్లు వాళ్ళు ఏం చేశారనంటే, ఇదిగో మీరు అక్కడి నుంచి ఇలా రండి, మా దగ్గరికి రండి అని పిలవటం జరిగింది. సో అప్పుడు వెంటనే యోనాతాను చాలా సంతోషముగా తన పనివాడితోటి, ఇదిగో నా వెనకరా ఇశ్రాయేలు యొక్క చేతికి యెహోవా ఫిలిస్తీన్లను అప్పగించుతున్నాడని చెప్పి తన పనివాడితో లేదా ఆయుధాలు మోసేవాడితో చెప్పడం జరిగింది. ఆ ఆయుధములు మోసేవాడు యోనాతాను వెనుకన వెళ్ళటం జరిగింది. వారు వెళ్ళి ఒకేసారి వారు 20 మందిని ముందుగా చంపేయటం జరిగింది. ఎప్పుడైతే 20 మందిని మొట్టమొదటిగా చంపేస్తున్నారు అంటే ఇది ఎలాగ చేశారంటే, ముందు యోనాతాను ముందు వెళ్ళటం, వాళ్ళని తన యొక్క బలము చేత వారిని కిందకు పడదోసేలా చేయటం, ఆయుధాలు మోసేవాడేమో
అతన్ని చంపడం. ఇది వాళ్ళు పెట్టుకున్నది. అంటే ఒకరు చేసే పని ఇంకోళ్ళు చేయకుండా యుద్ధం త్వరగా ముగించటానికి, ఫిలిస్తీన్ని తమ అధీనంలో తెచ్చుకోవడానికి వాళ్ళు ఏమని తలచి ఉన్నారు అని అంటే, ఇప్పుడు మనం మొన్నటి దినాన్ని మనం నేర్చుకున్నాం. గొల్యాత్ దగ్గర దావీదు ఏ మాటనైతే పలికి ఉన్నాడో, యోనాతాను తన అంతరంగమందు కూడా అదే మాటను కలిగి ఉన్నాడు. యెహోవా యుద్ధం చేసేవాడు, యెహోవా అధికారము కలిగిన వాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన తన ప్రజలను ఆయనే రక్షించుకుంటాడనేటువంటి ఆలోచన యోనాతానుకు కూడా ఉంది. కాబట్టి యుద్ధము యెహోవాదే అని బయలుదేరాడు. అందుకనే చాలా పెర్ఫెక్ట్గా రెండు విషయాలు మనసునందు అనుకున్నాడు. ఒకటి వాళ్ళు మన దగ్గరికి రావటం, రెండు మనం వాళ్ళ దగ్గరికి పోవటం. ఈ రెండు సూచనలను బట్టి వారు ఈ సైన్యం దగ్గరికి యుద్ధానికి పోవటం జరిగింది. అయితే వాళ్ళు ఎలాగనో తలంచుకున్నారు, దేవుడు అలాగనే యుద్ధం చేసేవాడు కాబట్టి ఏం చేశాడు, వాళ్ళు వారిని పిలిపించుకుని ఈ దండు కాపర్లు వీళ్ళిద్దరిని కూడా, యోనాతాన్ని ఆయుధాలు మోసేవాడిని పిలిపించుకుని మీరు మా దగ్గరికి రండి అని పిలిచేసరికి వారు ఏదైతే అనుకున్నారో దాని ప్రకారం జరిగేసరికి ఒక్కసారి అలర్ట్ అయ్యారనమాట. కాబట్టి యోనాతాను ముందు వెళ్ళి దండు కాపర్లని కొట్టి కింద పడేయడం, ఆయుధాలు మోసేవాడు వారిని చంపడం. ఇలాగన వాళ్ళు మొట్టమొదటిగా 20 మందిని చంపేశారు. ఇలాగన ఈ 20 మందిని చంపేసరికి ఆ తర్వాత యుద్ధం ప్రారంభమైపోయింది. వాళ్ళకి తెలియకుండానే ఒక్కొక్కరు మట్టు పెట్టుకుంటూ వెళ్తున్నారు. ఆ ఫిలిస్తీన్ దండులో అల్లరి మొదలైంది. అల్లరి మొదలైతే అందరూ కూడా గోల చేస్తున్నారు. వారికి భయం పుట్టింది, ఇదేంటి ఎలా చచ్చిపోతున్నారు అని. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఎవరికి కనబడుతున్నారంటే, ఎవరితో వీళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళతో యుద్ధం చేస్తున్నారు. అంటే దండు కాపురులు ఏ పక్కన ఉంటారో ఆ పక్కన చోటుకి వెళ్ళి వాళ్ళకి మాత్రం అగపరుచుకుని వారిని మాత్రం మట్టుపెట్టి మొత్తానికి ముందు కాపర్లుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తమ యొక్క అధీనంలో తెచ్చుకోవడానికి యోనాతాను చాలా తీవ్రంగా కృషి చేస్తున్నాడు దేవుని యొక్క సహాయంతో. అతడు తలంచినది యుద్ధము యెహోవాదే, యెహోవా కార్యం జరిగేస్తాడనేటువంటి నమ్మకం. కాబట్టి అదే నమ్మకంతో అతడు ముందుకు కొనసాగుతుండగా దండులో వేతవాహన పరిస్థితి కలిగింది. బెదిరిపోయారు. ఏమవుతుందో తెలుసుకోలేనటువంటి పరిస్థితికి వారందరూ వచ్చేది దైవికమైనటువంటి భయమని వారు గ్రహించడం జరిగింది. వారందరూ కూడా చెదిరిపోయి వారు ఓడిపోవటం జరిగింది. ఇదంతా కూడా సౌలు యొక్క వేగుల వారు చూస్తున్నారు. ఇదేంటిది, మనమేమో యుద్ధానికి వెళ్ళలేదు, మన సైన్యం అంతా కూడా ప్రక్కన ఉంది. వీళ్ళేంటి ఫిలిస్తీన్లు పారిపోతున్నారు, ఫిలిస్తీన్లు ఏంటి చచ్చిపోతున్నారు, ఫిలిస్తీన్లు ఏంటి అవమానకరంగా వారు భావించి భీతి నొందిన వారే ప్రవర్తిస్తున్నారని చెప్పి సౌలు గారికి వేగుల వారు చెప్పగానే సౌలు గారికి అనుమానం వచ్చింది. ఎవరో వెళ్ళిపోయారు, మన సైన్యంలో 600 మంది ఉన్నటువంటి సైన్యంలో ఎవరో మిస్ అయ్యారని లెక్క పెట్టేసరికి 2 మిస్ అయ్యారన్న. ఎవరెవరో తప్పించుకున్నారు అని అంటే యోనాతాను అతని ఆయుధములు మోసేవాడు. వెంటనే సౌలు అహియాను మందసాన్ని తీసుకురమ్మన్నాడు. మందసాన్ని తీసుకురావటం జరిగింది. ఈ లోపల ఫిలిస్తీన్ దండలో ఇంకా ఎక్కువగా రణగొణధ్వని వినబడుతుంది. కాబట్టి సౌలు ఏం చేశాడంటే యాజకుడితో చెప్పాడు, నీ చెయ్యి వెనక్కి తీయి, ఇంక ఇప్పుడు మందసంతో పని లేదని చెప్పి వాళ్ళు యుద్ధానికి బయలుదేరి ఫిలిస్తీన్ మీదకి వెళ్ళటం జరిగింది. ఫిలిస్తీన్ని తమ వశం చేసుకుని అందరినీ కూడా చంపడం జరిగింది. అందరూ కూడా ఫిలిస్తీన్ మీద పడి వారిని హతం చేయటం జరిగింది. కొంతమంది ఫిలిస్తీన్లు పారిపోవటం జరిగింది. అలాగనే ఇంతకు మునుపు ఇశ్రాయేలీలు కొద్దిమంది ఫిలిస్తీన్ల యొక్క బానిసత్వంలో ఉన్నారు. అంటే ఫిలిస్తీన్లు తీసుకుని వెళ్ళిపోయారు ఇశ్రాయేల్ కొంతమంది. వాళ్ళు యుద్ధంలో ఉన్నారట. వీళ్ళు ఏం చేశారంటే దొరికింది అవకాశం అని చెప్పి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా తమ యొక్క ఫిలిస్తీన్ దండుల నుంచి వచ్చేసి ఇశ్రాయేల్తో కలిసి ఫిలిస్తీన్ మీదకి దండెత్తి వెళ్ళటం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎంతో గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో యుద్ధం జరిగింది. ఒకటి వారిని నశించేలాగా చేయటం, రెండోది వారి దగ్గర ఉన్నటువంటి బందీగా ఉన్నటువంటి వారిని విడిపించుకోవటం. సో వాళ్ళకి తెలియకుండానే యోనాతాను అతని ఆయుధాలు మోసేవాడు. వారికి తెలియకుండానే ఆ దండులో ఉన్నటువంటి అంతకుముందు తీసుకుపోబడినటువంటి ఇశ్రాయేలీలు మళ్ళా తిరిగి ఈ ఇశ్రాయేల్ యొక్క సైన్యంతో కలవటం జరిగింది. కాబట్టి ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు. యుద్ధం చేసేవాడు ఆయన ఇచ్చేటువంటి జయం యొక్క ఆనందము వేరేలాగా ఉంటుంది. నేను చెప్పాను కదా, సౌలు
ఇదే నాకు ఆనందం, నాకు చాలు, నేను ఇప్పుడు దహన బలి అర్పించి సమాధాన బలి అర్పించి యుద్ధానికి పోతే అదే వచ్చేస్తుంది, ఎందుకు రాదని అనుకున్నాడు. కానీ దేవుడు తప్పకుండా ఏ పని జరగదు. అది ఏ పని అయినా కూడా ఆయన నిర్ణయించాలి, ఆ నిర్ణయ ప్రకారంగానే జరుగుతుంది. కాబట్టి మనం అలాంటి జయము పొందుటకే దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుడు అనుగ్రహించే జయం యొక్క ఆనందమును మనం ఆస్వాదించాలి. శ్రద్ధగా ఉన్నందుకు మీ అందరికీ వందనములు. మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నా, వాక్య సందేహం ఉన్నా మాకు తెలియపరచండి. మా ఫోన్ నెంబర్ 9491291891. నెంబర్ మరొకసారి 9491291891. మీ అందరికీ వందనాలు.